కొంతమంది నీట్ అనేది క్రాక్ చేయలేరు కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. వాళ్ళు ఏంటంటే 2, 3 ఇట్లా సార్లు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. సో లాంగ్ టర్మ్ ఇది బెస్ట్ ఆప్షన్ అంటే రాని వాళ్ళకు తీసుకుంటే బెటరా? లాంగ్ టర్మ్ అన్నది నీట్లో వెరీ కామన్ సార్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు. అందుకే నీట్కి లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి, మీరు హైదరాబాద్లో చూసుకున్నా కూడా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండ్ స్టూడెంట్ ఎంత స్కోర్ చేశాడు అన్నది ఇంపార్టెంట్, అండ్ కాన్సెప్ట్స్ ఎంత నేర్చుకున్నాడు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే చేయగలుగుతామన్న నమ్మకం ఉంటుంది, బట్ ఇన్ టైంలో సిలబస్ పూర్తి చేయలేరు. అంటే ఈ 2 years పీరియడ్లో వాళ్ళు రియలైజ్ అయ్యే టైంకి ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చి ఉంటుంది. సో బట్ నేను చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. అట్లనే దగ్గరికి వస్తారు, కొంచెం సేఫ్ స్కోర్కి దగ్గరికి వస్తారు స్టూడెంట్స్. సో ఆ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ వచ్చే ముందు నేను ఎంత సిలబస్ 2 yearsలో కవర్ చేసా, ఎంత పోర్షన్ నాది మిగిలిపోయి ఉంది. లెట్సే నువ్వు ఒక 60 to 70% సిలబస్ తరోగా ఉంటే, కంప్లీట్ చేసి ఉంటే ఆల్రెడీ నీ 2 yearsలో, లాంగ్ టర్మ్కి వస్తే నీకు బెనిఫిట్ అవుతుంది. అంటే మోర్ ప్రాక్టీస్కి నీకు టైం దొరుకుతుంది. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక 60% నేర్చుకున్నావు, దాన్ని జస్ట్ ఎగ్జాక్ట్లీ సార్ దాన్ని ఏం చేయాలి, జస్ట్ రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 30% నువ్వు కొత్తగా నేర్చుకోవాలి. ఆ 30% కూడా ఎప్పుడు నేర్చుకుంటావు? ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకుంటున్న వాళ్ళు ఫస్ట్ 2 to 3 months అసలు నువ్వు ముట్టుకొని చాప్టర్లు ఇప్పుడు చేస్తుంటారు వాళ్ళు. సో అట్లా చేస్తే వాళ్ళకి ఏంటంటే ఇక బై అక్టోబర్ దే కెన్ ఫినిష్ ఆఫ్ 100% సిలబస్. అక్టోబర్లో ఫినిష్ చేశారంటే వాళ్ళకి ఆల్మోస్ట్ దే విల్ హ్యావ్ 6 to 7 months టైం సార్. ఈ 6 to 7 months టైంని వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టీస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. మోర్ ఆఫ్ ప్రాక్టీస్, మోర్ ఆఫ్ మాక్ టెస్ట్ అటెంప్టింగ్ అండ్ దాన్ని అనలైజ్ చేసుకోవడం, ఇది ఇంపార్టెంట్. ఈ నీట్ ఎగ్జామ్లో మీరు యాజ్ ఏ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్, దీని పాత్ర ఎలా ఉంటుంది? స్టూడెంట్ ఏ విధంగా చదివితే సక్సెస్ కాగలడు నీట్ని? నీట్లో ఫిజిక్స్ ప్లేస్ ద కీ రోల్ సార్. ఏ స్టూడెంట్ అయితే ఫిజిక్స్లో ఎక్కువ వస్తాయో ఆ స్టూడెంట్ డెఫినెట్గా నీట్ క్రాక్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నాగా దాంట్లో క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంటుంది. సో దీన్ని ఒక భూతంలాగా చూస్తారు. చాలా మంది నీట్ స్టూడెంట్స్కి ఇష్టం ఉండేది ఏంటంటే ఫిజిక్స్ పార్ట్. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను బయాలజీలో 360కి ఒక 300+ తెచ్చుకుంటా, కెమిస్ట్రీకి వచ్చేసరికి సో 180కి 150 ఎందుకంటే దాంట్లో కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది సార్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం థియరీనే ఉంటుంది. సో దాంట్లో ఒక 100 120 150 తెచ్చుకుంటా. సో అక్కడ సమ్ అప్ టు 420 to 450 మార్క్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నీకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, రిమైనింగ్ నీ ర్యాంక్ని కానీ నీకు వచ్చే మార్క్స్ని కానీ డిసైడ్ చేసేది ఏంటి అని అంటే ఫిజిక్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోవాలి, బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రీవియస్ ఇయర్స్లో, ఆ చాప్టర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి. నీ టార్గెట్ ఎంత ఫస్ట్? అంతే సార్, మీ టార్గెట్ ఎంత? నీకు 120 కావాలా? 120 అంటే 30 questions నువ్వు కరెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 45 questions 30 questions నువ్వు కరెక్ట్ చేయాలి. 120 మార్క్స్ వచ్చేస్తాయి. లేదు నీకు 150 మార్క్స్ కావాలి, సో అంటే 35+ questions నువ్వు చేయాలి. సో 150 మార్క్స్ కావాలంటే, సో అప్పుడు నువ్వేం చేయాలి? ఆ 30 questions ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి, ఈజీ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఈజీ చాప్టర్స్ లో కూడా ఈజీ క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటిని ఫస్ట్ నుంచే నువ్వు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవే ప్రిపేర్ అయ్యి, సో దాంట్లో నుంచి క్వశ్చన్స్ చేసావనుకో నీకు ఈజీ అయిపోతుంది. అంటే ఫిజిక్స్ అంటే పెద్ద అలా చూసారు అంటే ఒక భయంలాగా చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇక మార్క్స్ స్కోర్ చేయలేరు సార్. దాంట్లో నీట్ వాళ్ళు ఎస్పెషల్గా ఏంటి అని అంటే దాన్ని నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళాలి. స్టార్టింగ్ నుంచే ఒక స్టార్టింగ్ ప్రణాళిక అనేది ఒకటి ఉండాలి వాళ్ళకి. ఈ చాప్టర్, దీని తర్వాత నెక్స్ట్ ఇది సో అట్లా చేసుకుంటూ వెళ్ళి టైం టు టైం రివిజన్ అన్నది ఇంపార్టెంట్. ఫిజిక్స్లో ఏంటి అని అంటే మెయిన్గా మీకు ఒక చాప్టర్కి కనీసం ఒక 30-40 ఫార్ములాస్ వస్తాయి సార్. ఒక చాప్టర్కి కనీసం మీరు ఈ వారంలో ఒక 4 చాప్టర్లు చేశారనుకోండి, రివిజన్ చేస్తూ ఉన్నా 150 ఫార్ములాస్ వచ్చినాయి. ఈ మొత్తం మీరు చదువుకుంటూ వెళ్ళిపోయారు, వీటిని ఏం రివైజ్ చేయకుండా నెక్స్ట్ వీక్ వెళ్ళారనుకోండి, ఈ 150 అడుగున పడిపోతాయి, కొత్తగా నేర్చుకునే పైన ఉంటాయి. నీకు ఎగ్జామ్ ఒక 1 month తర్వాత రాస్తే నువ్వు ఫస్ట్ వీక్లో ప్రిపేర్ అయిన ఏవి నీకు గుర్తుండవు అసలు. కాబట్టి టైం టు టైం రివిజన్. వాళ్ళు చదువుతారు, అన్ని సబ్జెక్టులు కష్టపడుతుంటారు, కానీ ఈ చిన్న చిన్న ట్రిక్స్ మిస్ అవుతుంటారు. ఏదంటే రివైజ్ చేయరు. ఈ రివైజ్ చేయకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఈ వీక్లో 2 chapters చెయ్యి, పర్ఫెక్ట్ చేయి. సాటర్డేనో సండేనో దానికి రివిజన్ పెట్టుకో, ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తం చేసావు, దాంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. షార్ట్ నోట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందా సార్? డెఫినెట్గా సార్, ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైంలో అదే సేవియర్. ఇప్పుడు మీకు ఒక 1 weekలో నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ నీట్ ఎగ్జామ్ ముందు మీరు మొత్తం ఈ బుక్, హెచ్సి వర్మ బుక్, డిసి పాండే బుక్, ఐరడో బుక్ మొత్తం ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి యావరేజ్గా 300 to 400 pages ఉంటాయి.
ఆ 300-400 బుక్స్ ఒక 10 పెట్టుకొని అయితే మనం రివైజ్ చేయలేం కదా. చేయలేము. నీకు అక్కడ సేవియర్ ఏంటి, నువ్వు ప్రిపేర్ చేసుకున్న ఒక 100 పేజెస్ నీ షార్ట్ నోట్స్, ఫస్ట్ ఇయర్కి ఒక 100, సెకండ్ ఇయర్కి ఒక 100 పేజెస్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అదే నీకు సేవియర్ అనమాట. దాన్ని నువ్వు అప్పుడు టక్కున రివైజ్ చేసుకొని వెళ్ళావనుకో, ఎగ్జామ్ ముందు ఒక రోజు ఫార్ములాస్ ఆటోమేటిక్ గుర్తొస్తాయి అక్కడ, మన సొంత ఓన్ నోట్స్ కాబట్టి. మీరు ఎగ్జామ్కి వెళ్ళాక సార్ ఏంటి అని అంటే ఇక్కడ నీట్లో ఎంత ఫాస్ట్గా నువ్వు ఫార్ములాని రికాల్ చేసుకున్నావు, ఎంత ఫాస్ట్గా దాన్ని అప్లై చేయగలిగావు అన్నది ఇంపార్టెంట్. అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఆ స్టూడెంట్కి ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, కొలిజన్లో క్వశ్చన్ వచ్చింది, ఎగ్జామ్కి వెళ్ళాడు, ఫార్ములా తెలుసు, కానీ దాంట్లో ఏం ఫైండ్ చేయాలో తెలియదు, దాన్ని ఎట్లా అప్లై చేయాలో తెలియదు అనుకోండి, నో యూజ్ కదా. నాకు థియరీ ఎగ్జామ్ కాదు కదా సార్. ఇప్పుడు థియరీ ఎగ్జామ్ అనుకోండి, మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చా, ఫార్ములా రాసావు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసావు, దాన్ని సగం వరకు తీసుకొచ్చావు, అరే ఈ స్టూడెంట్ ఇటు దాకా తీసుకొచ్చాడు అనేసి 4 మార్క్స్ 2 మార్క్స్ ఇస్తారు కదా, వీడికి తెలుసు. నాకు అక్కడ ఇది వచ్చింది, వీడికి 2 మార్క్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. బట్ అక్కడ మీకు ఫైనల్ ఆన్సర్ 2, 3, 4 అది వస్తేనే నీకు మార్క్స్. అది రావాలి అని అంటే నీకు హోల్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. సో అది నువ్వు ఎంత షార్ట్ పీరియడ్లో చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మీకు మెయిన్గా రోల్ పోషించేది రివిజన్ కానివ్వండి, మాక్ టెస్ట్లు కానివ్వండి, అండ్ మీరు పెట్టుకున్న చాప్టర్స్ ఏవేవి ప్రిపేర్ అయ్యారు. సో వీటిని కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటే, సో మీరు కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్, సో వాటి రివిజన్, మాక్ టెస్ట్లు, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకొని మీరు కనుక ప్రిపేర్ అయితే సో డెఫినెట్లీ యుల్ సక్సీడ్. ఇక దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫెయిల్డ్ ఇన్ నీట్, అలాంటిది అన్నది ఉండదు. సార్ ఫైనల్గా నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, అంటే ఇప్పుడు కమింగ్ ఇయర్లో వస్తుంది కదా, వాళ్ళ కోసం రోడ్ మ్యాప్ ఇవ్వండి సార్, వాళ్ళకి యూజ్ అవుతుంది. షూర్, డెఫినెట్గా సార్. 2026లో నీట్ రాసేవాళ్ళు, సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక ఇది 4 months, అది 5 months, అంటే ఒక 8 months టైం ఉందనుకోండి. జనరల్గా ఈ 8 monthsని మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేసుకోలేదో దీంట్లో ఒక 2 to 3 months సిలబస్ కంప్లీట్ చేసుకోండి. రిమైనింగ్ టైంని ప్రిపరేషన్కి ఇవ్వండి, అంటే ప్రాక్టీస్కి ఇవ్వండి. ఓకేనా? సో మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. ఏంటి అని అంటే మీరు ఈ రోజే ఒక 100 క్వశ్చన్స్ చేసి తర్వాత ఒక నెల రోజుల పాటు ఫిజిక్స్ని మర్చిపోతే ఈరోజు ఇంటెన్సివ్గా 24 గంటల్లో 10 గంటల్లో 15 గంటల్లో కూర్చొని 100 క్వశ్చన్లు చేశారు. తర్వాత ఒక 15 రోజుల వరకు మళ్ళీ ఫిజిక్స్ బుక్ ఏ ముట్టుకోలేదు, నేను ఆల్రెడీ ఒక రోజే 15 గంటలు చేశానని. అలా చేయడం కంటే రోజు 4 క్వశ్చన్లు చేయి, 1 hour చేయి చాలు, 45 minutes చేయి ఫిజిక్స్. సో దట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. టైం టు టైం సో మీరు రివైజ్ చేయాలి. మీరు ఏవైతే చాప్టర్స్ అనుకున్నారో మీ గోల్ ఏదైతే ఉందో, ఎస్పెషల్గా 600 మార్క్సా, 650 మార్క్సా, 700 మార్క్సా, ఎంతైనా సరే, సో దానికి తగ్గట్టు నువ్వు చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నావా, సో దాన్ని కంప్లీట్ చేసావా, సో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతున్నావా. సో ఇప్పుడు బయాలజీకి వచ్చేసరికి ఏంటి అని అంటే, సో నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావు, నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావు అన్నది ఇంపార్టెంట్. అక్కడ మొత్తం థియరీ ఉంటుంది సార్. ఆ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, టైం టు టైం రివిజన్ అక్కడ ఇంపార్టెంట్. ఫిజిక్స్కి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఫార్ములాస్, మళ్ళీ రివిజనే, మొత్తం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. బయాలజీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ కింద నువ్వు లైన్ చేసుకో, పెన్సిల్ తీసుకో, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని లైన్ చేసుకో. మీ చిన్నప్పుడు కొట్టుకునేది సార్ ఇట్లా బుక్లో లైన్ కొట్టుకునేది, అండర్లైన్ చేసుకునేది అనమాట. అండర్లైన్ చేసుకొని అది ఇంపార్టెంట్, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటాం నెక్స్ట్. అట్లా కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటాయి. సో వీటిని రివైజ్ చేసుకోవాలి. సో ఏ స్టూడెంట్ అయితే ఈ 4 monthsని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ మాక్ టెస్ట్లు ఇవ్వాలి. మీరు జనవరి నుంచి కంప్లీట్గా మాక్ టెస్ట్ల మీదే ఉండాలి. సో ఆ మాక్ టెస్ట్లు ఇచ్చి వాటిని కంప్లీట్గా అనలైజ్ చేసుకోవడం, అంటే నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా. ద కీ రోల్ ఏంటంటే సార్, నువ్వు చేసే తప్పుని నువ్వు ఐడెంటిఫై చేయగలగడం. అంటే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్, క్వశ్చన్ నేను చేయలేకపోయా, దాన్ని ఎందుకు చేయలేకపోయా అంటే నాకు ఫార్ములా గుర్తులేదా, అసలు ఆ కాన్సెప్టే నాకు రాదా, కాన్సెప్ట్ తెలుసు ఫార్ములా తెలుసు, మ్యాథమెటిక్స్ పార్ట్లో పోయిందా, లేదంటే నేను ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశానా, సిల్లీ మిస్టేక్, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను. చాలా వరకు అదే జరుగుతుంది. సో నువ్వు ఏ స్టెప్లో మిస్టేక్ చేసావు అన్నది ఐడెంటిఫై చేసి నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకూడదు. అది రిపీట్ అయింది అనుకోండి, సో యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే. సో అట్లా నువ్వు అనలైజ్ చేసుకొని డే బై డే నీకు నువ్వుగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో పక్కన వాళ్ళని కంపేర్ చేసుకోకుండా నీ సెల్ఫ్తో కంపేర్ చేసుకొని, సో 1 మార్క్ పెరిగినా చాలు సార్, 1 మార్క్ పెరిగినా చాలు. లాస్ట్ వీక్ ఎగ్జామ్కి, ఈ వీక్ ఎగ్జామ్కి, సో నువ్వు స్టార్ట్ ఫ్రమ్ 200 నుంచే స్టార్ట్ చేయాలి, లేదంటే 150 మార్క్సే వచ్చినాయి నీకు ఓవరాల్ అవుట్ ఆఫ్ 720. నెక్స్ట్ ఎగ్జామ్లో 160 తెచ్చుకో, తర్వాత 170 తెచ్చుకో, 200కి వెళ్ళు, 250కి వెళ్ళు, 300కి వెళ్ళు. సో అట్లా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే
డెఫినెట్లీ యూల్ సక్సీడ్. సో దానికి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ రోడ్ మ్యాప్ అనమాట. సో నువ్వు పెట్టుకున్న నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ఆ సబ్జెక్ట్లో నీ స్ట్రాంగ్ చాప్టర్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం, ఎలాంటి బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కువ, ఈజీనా, మోడరేటా, టఫా. సో వాటిని అనలైజ్ చేసి టఫ్ ఉన్న వాటిని వదిలేసి ఈజీ అండ్ మోడరేట్ వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేసుకో. సో వాటిని కంప్లీట్ చేసుకో. సో ఇట్లా చేసుకుంటే నీట్ అనేది ఈజీ క్రాక్ చేయొచ్చు సార్. అంటే వాళ్ళ డ్రీమ్ స్కోర్ ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, ఇది ఈజీగా తెచ్చుకోవచ్చు. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఓకే.